కడప శివారు చెర్లోపల్లిలో కాసేపట్లో మూడో రోజు టీడీపీ మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది. 5 లక్షల మందితో టీడీపీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇవాళ మహానాడు బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బహిరంగ సభ అనంతరం టీడీపీ మహానాడు నేడుతో ముగినుంది. ఇక నిన్న జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే నేపథ్యంలో లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పాలని ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇవాళ మహాసభలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తొందరలో మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏనాడు నీ పరిపాలన మాకు వరం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరి. ఈ కాసేపట్లో ప్రారంభం కానున్న మహానాడు కార్యక్రమంపై మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. మొత్తంగా మహానాడు కడపలో మూడో రోజు చేరుకుంది. అయితే ఈ కడపలో నిర్వహిస్తున్న మహానాడుకి సంబంధించి పెద్ద ఎత్తున అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితుంది. ఈ రోజు మూడో రోజుకి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇటు స్టేజ్ ఏర్పాటు చేయడంతో పాటు స్టేజ్ పైన కూడా పూర్తి స్థాయిలో దాదాపు 450 మంది కూర్చునే విధంగా కూడా ఇక్కడ స్టేజ్ పైన కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే విఐపీలకు సంబంధించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి మహానాడు అదేవిధంగా కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. అటు పార్టీకి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు మనం చూడొచ్చు స్టేజ్కి సంబంధించి అటు ఒకవైపు ఎన్టీఆర్ బొమ్మ, మరొక వైపు చంద్రబాబు బొమ్మతో పూర్తి స్థాయిలో ఇక్కడ మహానాడుకి సంబంధించిన స్టేజ్ నిర్వహణ, స్టేజ్ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మహానాడుకి సంబంధించిన బందోబస్తు ఏర్పాటుకి సంబంధించి కూడా పోలీసులు దానికి సంబంధించి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. కడప కావటం అదేవిధంగా భారీగా ప్రజలు కూడా తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా దాంతోపాటు పూర్తి స్థాయిలో ఈ స్టేజ్ కెపాసిటీని కూడా ఒక పక్క పోలీసులు చెక్ చేస్తున్నారు. దాదాపు 450 మంది సీఎంతో సహా ఇక్కడ కూర్చునేందుకు వస్తున్న నేపథ్యంలో, ఆశీనులు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. సార్, ఎలాగ అంటే ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు బహిరంగ సభకు సంబంధించి? సుమారు 5 లక్షల మంది వస్తారండి. ఈ కడపలో నిర్వహిస్తున్నారు బహిరంగ సభ ద్వారా ప్రజలకి కానీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏం చేసింది అనే దానికి సంబంధించి ఏ రకంగా తెలిపే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే కొంత వైసీపీ అటు ఈ సంవత్సర కాలంలో ఏం చేయలేదంటూ ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో ఏ రకంగా అటు ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? కామర్లు వచ్చిన వాళ్ళకి అందరికీ పచ్చ కామర్లు కనబడుతుంది. అంటే వాళ్ళు చేయని విధంగా వాళ్ళు 5 సంవత్సరాలు చేయింది మేము చేయలేదనేది, మేము 10 నెలల్లో ప్రభుత్వ పరంగానే పథకాలు కానీ ఏ విధంగా ఇచ్చాం వాళ్ళ ప్రజలకు అందరికీ తెలిసింది. నిన్నే సూపర్ 6 పథకాలపైన ఉండొచ్చు, లేదా 6 తీర్మానం పైన కూడా నిన్న కూడా మా యువనేత నారా లోకేష్ బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలకు అన్ని అందుబాటులో ఉండేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడేది కాదు. కడపలో సక్సెస్ ఏం తట్టుకోలేకుండా ఉన్నారు మెయిన్. మొత్తంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కడప బహిరంగ సభకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు జన సమీకరణ కావచ్చు, పూర్తి స్థాయిలో కడప జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నింటి నుంచి కూడా దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు జన సమీకరించేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అటు ఇతర జిల్లాలు, పక్క జిల్లాలకు సంబంధించి నెల్లూరు కావచ్చు, ప్రకాశం, అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి ఈ జిల్లాల నుంచి కూడా జన సమీకరించేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన తగ్గట్టు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ మార్కెటింగ్ కావచ్చు, చైర్ సిస్టమ్స్ కావచ్చు, ఏ రకంగా ఇక్కడ నిర్వహించారు, ఏ రకంగా ఏర్పాటు చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా మార్కెటింగ్ చేసి ఒక కేజ్ లాగా కొన్ని దాదాపు 1000 మంది ఆశీనులు అయ్యే విధంగా కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చే కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అటు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే వారికి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా వచ్చే వాళ్ళకి మార్గ మధ్యంలో భోజన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఎటువైపు నుంచి అంటే కడపకి వచ్చే నలుమూల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ దారుల్లోనే భోజన ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. వచ్చే వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో స్టేజ్ వద్దకు చేరుకునే అంటే ఈ బహిరంగ ప్రదేశాన్ని బహిరంగ సభకు చేరుకునే విధంగా కూడా
ఎక్కడికక్కడ సైన్ బోర్డులు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా ఇప్పటికే పోలీసుల బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మహానాడుకి సంబంధించి 2 రోజులు సక్సెస్ అయిన ఆనందంలో కడపకి సంబంధించి ఈ రోజు మూడో రోజుకు సంబంధించి కూడా విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో టీడీపీ నేతలందరూ కూడా కష్టపడుతున్న పరిస్థితి ఉంది. బహిరంగ సభకు సంబంధించి మరికొద్ది గంటల్లోనే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ వస్తే ఓటు స్టూడియో. కడపలో మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2 రోజుల సుదీర్ఘ చర్చ తీర్మానాలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు ఎంపీ భరత్. సినిమా షూటింగ్ల కారణంగానే బాలకృష్ణ మహానాడులో పాల్గొనలేకపోయారని వెల్లడించారు. మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందంటున్న ఎంపీ భరత్ మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మహానాడులో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు భారీ ఎత్తున ఇక్కడికి అందరూ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నందమూరి ఫ్యామిలీలు కావచ్చు, మొత్తం చాలా వరకు కూడా ఇక్కడ ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే చివరి రోజు ఏ విధంగా ఉండబోతుంది, తీర్మానాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఈ రోజు మహానాడు కార్యక్రమం అయింది. అదే ఈ రోజు 6 తీర్మానాలపై తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ఆ 6 తీర్మానాలకు సంబంధించి ఏ తీర్మానాలు తీసుకున్నారు, ఏం సార్? అదే మీరు లిటరేచర్ అంతా మీరు చదవచ్చండి. శాంతి భద్రతలని, విద్యుత్ గురించి, పర్యాటకం అని, దెర్ ఆర్ 6 థింగ్స్. దాని మీద అందరూ మాట్లాడడం జరిగింది. సాగునీటి గురించి కూడా మాట్లాడాము. ఓవరాల్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత సంవత్సరంలో చేసిన పనులేంటి, ఈ 4 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం, అంతేకాకుండా భావితరాల కోసం అంటే 2047 స్వర్ణాంధ్ర మిషన్ అని చెప్పాం కాబట్టి దానికోసం కూడా లక్ష్యాలు ఎట్లా మనం సాధించబోతున్నామని మాట్లాడడం జరిగింది. ఇంకోటి సార్, లాస్ట్ చివరిగా ఏమిటంటే ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ తరఫున అంటే మీరు చాలా సింపుల్ గా చుట్టుపక్కలంతా మీ కార్యకర్తలే ఉన్నారు. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బాలకృష్ణ గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రాలేదని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఏం చెప్పండి? ఇందాకే మాట చెప్పాం కదా, ఐ థింక్ హీస్ బిజీ ఇన్ హిస్ మూవీ షూటింగ్ అండి. ఎస్, ఆయన లేనప్పుడు ఫ్యాన్స్ అందరూ మిస్ అవుతారు. బట్ తప్పకుండా నెక్స్ట్ మానాడులో ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సూపర్ 6 అమలు కాలేదు అని చెప్పేసి చాలా వరకు కూడా అనుకుంటున్నారు. అయితే ఈ తీర్మానంలో వాళ్ళకి ఏ తీర్మానాలు అవి ఫైనల్ చేస్తారు? మీరు చూస్తే ఇప్పుడు దీపం ఆల్రెడీ అమలైంది, పెన్షన్ పెంచడం అనేది ఆల్రెడీ జరిగింది. ఈ నెక్స్ట్ 1-2 మంత్స్లో ఏం చేయబోతున్నారో ఇప్పుడు బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం పెన్షన్ని పెంచుతాం అన్నారు. 2000 నుంచి 3000 చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నారండి చెప్పండి? సో ఇప్పుడు ఇంకా 1 year ఇప్పుడిప్పుడే వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా దాన్ని బేస్ చేసుకొని కూడా దాన్ని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు చేసిన హామీలు ఏది కూడా అమలు పరచలేదు అని చెప్పేసి అంటున్నారు. అందుకని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రశ్నించడం వాళ్ళ బాధ్యత, ప్రశ్నించడం. కానీ ప్రశ్నించే వాడికి ఒకసారి మనస్సాక్షి చూసుకోవాలి. రాష్ట్రంలో మీరు గెలిచినప్పుడు అప్పెంత, మీరు ఓడిపోయినప్పుడు రాష్ట్రంలో అప్పెంత చేసి వెళ్ళారు. మేము అనౌన్స్ చేసాం, వైట్ పేపర్ పెట్టాము. మేము ఓడిపోయినప్పుడు అప్పు ఇంచుమించు 3 లక్షల కోట్లు, మీరు ఓడిపోయేసరికి 10 లక్షల కోట్లకు పెరిగి 5 సంవత్సరాల్లో మీరు ఏం గొప్ప పనులు చేశారని 7 లక్షల కోట్లు అప్పు పెంచారు రాష్ట్రం మీద. సరే, 7 లక్షల కోట్లు మీరు ఎంత డబ్బులు మౌలిక సదుపాయాల కోసం మీరు ఖర్చు పెట్టారు? ఆ పెట్టుబడి వల్ల భవిష్యత్తులో ఆదాయం ఏదన్నా పెరుగుతుందా? రోడ్లు కట్టలే, బిల్డింగ్లు కట్టలే, కట్టిన బిల్డింగ్లు కూడా ఎరగొట్టారు. సో ఆ పరిస్థితిలో రాష్ట్రానికి మేము మళ్ళీ వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి వచ్చింది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నం ఎంపీ భరత్ గారు మాట్లాడితే చాలా సింపుల్గా, అంటే ఆయన ఒక నందమూరి ఫ్యామిలీకి అల్లుడు కూడా, కానీ ఆ విధంగా ఏమీ లేకుండా గండాన్ని కూడా లేకుండా మనం ఏదైతే సభ అయిన వెంటనే సామాన్యుల వల్ల ఈ విధంగా వస్తున్నారు. మరోపక్క ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఈ సూపర్ 6 కి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న రూమర్స్ అన్ని దాన్ని కట్టిపెట్టేట్టుగా ఈ రోజు అంటే మహానాడులో 2వ రోజు ఈ తీర్మానాలన్నీ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అంటే మహిళా శక్తి కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 లో మరి పథకం, ఉచిత బస్సు సౌకర్యం కాబట్టి ఇవన్నింటినీ కూడా దశల వారీగా తీసుకొని వచ్చి ఈ రోజు దాన్ని ఆమోదం తెలిపే విధంగా కూడా ఈ తీర్మానం చేసినామని చెప్పేసి కూడా విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సాయితో కిరణ్, రాజ్ న్యూస్. కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు బహిరంగ సభ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభకు వచ్చిన వారి కోసం రుచికరమైన వంటలు సిద్ధమవుతున్నాయి. వచ్చే అశేషమైన నాయకులు, కార్యకర్తలు అందరికీ ఆహార పదార్థాలు ఏర్పాట్లు చేశారు. గుమగుమలాడే వంటలు గత 2 రోజులుగాను పంపిణీ చేస్తున్నారు. భారీ క్యూ లైన్లు, భారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు లేకుండా భోజనాలు పంపిణీ చేయనున్నారు. మరింత సమాచారాన్ని కడప మహానాడు నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు.
మహానాడులో ముఖ్యంగా ఇక్కడికి వచ్చే అతిరథ మహారథులకి అందరికీ ముఖ్యంగా వంటకాలు ఏ విధంగా చేస్తారు, అదేవిధంగా ఎన్ని రకాల వంట రకాలు ఉంటాయి, ఏ విధంగా తయారు చేస్తారు అని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. మనం చూస్తున్న ప్రదేశం అంతా కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇదంతా పూర్తి స్థాయిలో రేపు చివరి బహిరంగ సభకు 5 లక్షల మందికి పైగా కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా 14 జిల్లాల్లోనే కాకుండా అంటే కర్ణాటక నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వస్తారని చెప్పేసి అంటున్నారు. మరి తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి కార్యకర్తలు వస్తారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. రేపు వచ్చే 5 లక్షల మందికి గాను పూర్తి స్థాయిలో అంటే వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజిటేరియన్, అదేవిధంగా పూర్తిగా కట్టెల పొయ్యి మీద చేస్తూ కూడా మనము ఈ దృశ్యాలు చూడచ్చు. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తే రుచికరంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా వరకు మనకు తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే చూద్దాం ఇప్పుడు లోపల ఏం చేయాలి. ఏదన్నా ఇది లోపల ఇది సాంబార్ అండి, ఇప్పుడు ఇది మనం చూడొచ్చు. ఈ విధంగా జస్ట్ ఉడుకుతా ఉంది. పూర్తి స్థాయిలో ఇది కలబెడుతుంటే గుమ్మలాడే కనిపిస్తా ఉంది అన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేస్తున్న వాళ్ళు ప్రతి రుచికరంగా ఉండాలని ఈ విధంగా తయారు చేస్తారని చెప్పిస్తూ వాళ్ళ ఐటమ్స్ కూడా చూడు ప్రతి ఒక్కటి కూడా అంతే మునక్కాయ, అదేవిధంగా దాన్ని వేయాలి. ప్రతి ఒక్కటికి ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా అత్యంత శుద్ధితో అంటే కట్టెల పొయ్యి మీద కూడా చేస్తున్నారు. మొత్తం కూడా ఈ విజువల్స్ మనం చూడొచ్చు. ఈ షెడ్ లో మొత్తం 1500 మందికి పైగా కార్మికులు మహానాడులో బహిరంగ సభకు వస్తారు. వాళ్ళందరికీ అంటే ఎవరైతే విఐపీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, అదే కార్యకర్తలు కావచ్చు, అందరికీ కూడా ఒకే చోట ఒకే వంటకం, ఎవరికి కూడా ఫలానా ప్రత్యేకత అనేది లేకుండా కూడా ఇక్కడ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ వంటకం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అలా చెప్పండి. మొత్తం 5 లక్షల మందికి ఇక్కడ చేసే వంటకాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎలా చేస్తారు ఇంతమందికి? బిర్యానీను, చికెన్ కర్రీ, సాంబారు, ఈ ఫైలు, పప్పు అవన్నీ కలిపి పెట్టాలని మా ఓనర్ గారు ఆర్డర్ ఇచ్చారు మొత్తం అందరికి. అది అందుకే అన్ని రెడీగా చేసి మొత్తం చివరి రోజుకు నాన్ వెజ్ ఎన్ని రకాలు చేస్తున్నారు? నాన్ వెజ్ వచ్చేసరికి 2 రకాలు, గోంగూర చికెన్ ఒకటి, మామూలు చికెన్ కర్రీ కూడా ఒకటి, ఆంధ్ర స్టైల్ చికెన్. మటన్ ఐటమ్స్ ఇటు ఉన్నాయి. మార్నింగ్ పెట్టాం మటన్ కర్రీ, తలకాయ మాంసం అవి పెట్టాం. ఫ్యాన్స్ కూడా 5 ఉన్నాయి. రొయ్యలకు సంబంధించి ఏం చేస్తారు? రొయ్య వచ్చేసరికి ఆంధ్ర స్టైల్ గా 5 కర్రీ టైప్ లో పెడతారు, చికెన్ 5 టైప్ లో వస్తుంది. మొత్తం మీద చూసుకుంటే పూర్తి స్థాయి ఈ వంటకాలకి భారీ ఎత్తున అంటే 5 లక్షల మందికి పైగా ఇక్కడికి వస్తారని ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అయితే ఈ కార్యకర్త 5 లక్షల మందికి కూడా ప్రతి ఒక్కరికి వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేరియన్ కావచ్చు, అదేవిధంగా నాన్ వెజిటేరియన్ సంబంధించి నాన్ వెజిటేరియన్ అంటూ రొయ్యలతో సహా కూడా ప్రతి ఒక్క మెనూని ప్రతి ఒక్క కార్యకర్తకి అసంపూర్తిగా వెళ్ళకూడదు, పూర్తి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాలనే టీడీపీ పూర్తి స్థాయిలో ఇక్కడ కమిటీని కూడా నిర్మించింది. మొత్తం ఒక 20 మంది కమిటీని కూడా ఈ ఫుడ్ కమిటీని నిర్మించింది. వాళ్ళ ఆ కమిటీ ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ వంటకాలన్నీ కూడా చేస్తుంటారు. మనం ఏదైతే మన విజువల్స్ లో ఇంతకుముందు మనకు కెమెరామ్యాన్ చూపించినట్టు ఈ మొత్తం 1500 మంది ఈ షెడ్ నిరంతరాయం 3 రోజుల నుంచి చేస్తున్నారు. చివరి రోజు కావడంతో లక్షల మందికి మరి ఈ వంటకాలు నిజంగానే ప్రతి ఒక్క గుమ్మగుమ్మలాడే వంటకాలే అనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో కిరణ్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెల్లని రూపాయిని ప్రొద్దుటూరు టీడీపీ యువనేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరు ఓటర్లు రాచమల్లును చీకొట్టి ఓడించినా కూడా బుద్ధి రాలేదన్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ అవాకులు చవాకులు పేలుతున్నారని ఫైర్ అయ్యారు. నేతల ఇళ్లపై వైసీపీ జెండాలు ఎగిరే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రజల చేతిలో శాశ్వత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తన ఉనికిని కాపాడుకునేదానికో, ఎత్తిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనంటూ ఒకరిని బతికే ఉన్నాననే ఉనికి కోసమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్నటువంటి ఆర్థిక లావాదేవీల వల్లనో మరి ఎందువల్ల తెలియదు కానీ ప్రొద్దుటూరులో చెల్లని రూపాయి విజయవాడలో చెల్లుతాదని, ప్రొద్దుటూరులో చెల్లని ఇతనికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినారని 2 రోజులకు 3 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టేది, రెచ్చగొట్టే విధానాలు, ఫ్యాక్షన్ ప్రేరేపితంగా అయ్యేదాని కోసం మాట్లాడే మాటలు, అహింస, తర్వాత ప్రజల్ని తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతారు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, నువ్వు 2019 నుంచి 2024 వరకు మీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, 10 మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాల్ని ఏదో మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల దగ్గర కట్టినామని మాట్లాడతా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండ్ల మీద, కార్యకర్తల ఇళ్ల మీద జెండా కడతా అంటాను. మా ఇండ్ల మీదికి రౌడీల్ని, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పంపించింటేనే మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. నీకు సవాల్ చేస్తాడా, ఇదే మాదిరిగా నువ్వు మళ్ళా మాట్లాడితే నువ్వన్నా పోలీసును రౌడీ షీటర్లను పంపించి చేసినావు. నేను ఒక్కనే తెలుగుదేశం పార్టీ జెండాను నా సంఖలో పెట్టుకొని గాంధీ విగ్రహం
మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కాడ నుంచి ఒక్కనే నడుచుకుంటా రాత్రుల్లో దొంగగానో కాదు నీకు టైం చెప్పి పలానా టైంకి వస్తా అని చెప్పి వచ్చి మీ ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా కట్టి వస్తా. ఖబర్దార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పనుంది. పదవి విరమణ ప్రయోజనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, అంగన్వాడీ హెల్పర్లకు 1 లక్ష రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలపగా త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పనుంది. పదవి విరమణ ప్రయోజనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, అంగన్వాడీ హెల్పర్లకు 1 లక్ష రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆర్థిక శాఖ ఇప్పటికీ ఆమోదం తెలపగా త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.